గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు తడిచి ముద్దయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొన్ని ప్రాంతాల్లోని పంటలకు ఉపయోగపడగా, మరికొన్ని పంటలకు సంకటంగా మారాయి. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. అరటి, కంద, పసుపు పంటల్లో నీరు నిలిచిపోయింది. ఈ పంటలను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను తెలియచేస్తున్నారు ఘంటసాల మండలం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి మంజువాణి. గత 2 రోజులుగా కురిసిన వర్షపాతం వల్ల చాలా వరకు మెట్ట పొలాలన్నింటినీ కూడా నీట మునగటం అనేది జరిగింది. దానివల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులనే అనుసరిస్తే కొంతవరకు రైతులు నష్టాన్ని అధిగమించుకోవచ్చు. ముందుగా పసుపును చూసుకున్నట్లయితే పసుపు అనేది తల్లిదుంప దశ నుంచి ఊట పిలక వచ్చే దశ వరకు ఉంది. చాలా వరకు పసుపులో కూడా నీళ్ళు అనేవి నిలిచి ఉన్నాయి కాబట్టి ముందుగా పొలంలో అధికంగా నిలిచి ఉన్న నీటిని తీసివేయవలసి ఉంటుంది. అలాగే పంట అనేది తిప్పుకోవడానికి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి 2 నుండి 3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సూక్ష్మధాతు లోపాలు అనేవి రాకుండా ఉండటానికి సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పసుపులో దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొలంలోంచి నీటిని బయటికి తీసివేసిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ను 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్ళు నేలంతా కూడా పూర్తిగా తడిచేలాగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పైపాటుగా మనము ఎకరానికి 50 కిలోల యూరియా, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 200 నుంచి 250 కిలోల వేపపిండిని మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాలను. కంద కూడా 2 పిలకల దశలో ఉంది. కందలో కూడా నీళ్ళు అనేది ఎక్కువగా మొక్కల యొక్క మొదళ్లలో నిలిచి ఉండటం వల్ల కాండం మొదలకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మన పొలంలో అధికంగా నిలిచి ఉన్న నీటిని మొత్తాన్ని బయటకు తీసివేసిన తర్వాత నేల ఆరిన తర్వాత అంతర్సేద్యం అనేది చేసుకోవాలి. అలానే మొక్కల యొక్క మొదళ్లలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాల్సి ఉంటుంది. గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొపికోనజోల్ 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలను, లేదా రెడోమిల్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తగ్గించుకోవచ్చును. బొప్పాయి అనేది కూడా వివిధ దశల్లో ఉంటుంది. అంటే చిన్న మొక్క దశ నుంచి కాపు దశ వరకు కూడా బొప్పాయి ఉంటుంది. బొప్పాయిలో కూడా నీరు అనేది అధికంగా నిలిచి ఉన్నట్లయితే కాండం కుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాలి. కాయ దశలో ఉన్నట్లయితే పండు ఈగ ఉధృతి అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిథైల్ యూజినాల్ ఎర్రలను ఒక 10 వరకు ఎకరానికి అమర్చుకున్నట్లయితే తగ్గించుకోవచ్చును. అరటి కూడా వివిధ దశల్లో ఉన్నట్లుంటుంది. అంటే కొత్త మొక్కలు వేసుకున్న దశ నుంచి కాపు దశ వరకు కూడా వివిధ దశల్లో మనకి అరటి అనేది ఉంది. ఒకవేళ 2 నెలలు 3 నెలల లోపు కనుక మొక్కలు ఉన్నట్లయితే 4 నుండి 5 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉన్నట్లయితే వేరు వ్యవస్థ అనేది పూర్తిగా కుళ్ళిపోతుంది. మొక్క అనేది పోషకాలను తీసుకోలేదు, మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీటిని మొత్తాన్ని బయటకు తీసివేసి మరలా కొత్తగా పిలకలను విత్తన శుద్ధి చేసి నాటుకోవాల్సి ఉంటుంది. 5 నుండి 6 నెలల వయసు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల మొక్కలు ఉన్నట్లయితే గాల్లో తేమ అనేది ఎక్కువగా ఉన్నట్ల వల్ల సెగటోకా తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొపికోనజోల్ని 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేసుకోవాలను. అలాగే పోషక లోపాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మొక్కకు 100 గ్రాముల యూరియా, అలాగే 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 250 గ్రాముల వేపపిండిని 15, 20, 25 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే కొంతవరకు పోషక లోపాలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా సూక్ష్మధాతు లోపాలు రాకుండా ఉండటం కోసం సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి 20 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అరటిలో కూడా దుంపకుళ్ళు తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పొలంలో నీటిని తీసివేసిన తర్వాత దుంపకుళ్ళు ఒకవేళ ఎక్కువగా ఆశించినట్లయితే ఆ మొక్కను తీసివేసి చుట్టూ ఉన్న మొక్కలకి 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాలి. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను 50 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకున్నట్లయితే చాలా వరకు దుంపకుళ్ళు తెగులను కూడా మనం అధిగమించుకోవచ్చు. చాలా వరకు రైతులు వేసుకోవడం అనేది జరిగింది. బెండ కానీ, మిరప కానీ, టమాటా కొన్ని ప్రదేశాల్లో వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూరగాయ పంటల్లో
లేత దశలో ఉన్నాయి కాబట్టి అధిక వర్షపాతం నమోదైనప్పుడు తలలు వాల్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం తగ్గిన తర్వాత పొలంలో అధికంగా నిలిచి ఉన్న నీటిని తీసివేసి మొక్కలకి ఊతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మొక్కల యొక్క మొదళ్లలో మట్టిని ఎగదోసి మొక్కకి సపోర్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఖచ్చితంగా వర్షపు నీటితో పాటు మట్టిలో ఉన్న పోషకాలు కూడా వెళ్ళిపోతాయి. అలాగే వేరు వ్యవస్థ నీళ్ళలో ఉండటం వల్ల పోషక పదార్థాలను తీసుకునే శక్తి కూడా కొంచెం తగ్గుతుంది. కాబట్టి పైపాటుగా మనం 3/19 కానీ మల్టీకే కానీ సూక్ష్మధాతు మిశ్రమాన్ని కూడా పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అధిక వర్షపాతం నమోదైనప్పుడు కొంతవరకు పురుగులు తెగుళ్ళు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా మనం సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకు మనం పంటలను కాపాడుకోవచ్చు.